వెల్కమ్ టు టీసాట్ ఆన్లైన్ క్లాసెస్. సో ఈరోజు కార్యక్రమంలో మనం డిఎస్సి బయాలజీకి సంబంధించినటువంటి క్వశ్చన్స్, వాటికి సంబంధించిన అనాలిసిస్ని చూద్దాం. సో ఇప్పటివరకు రాసినటువంటి డిఎస్సి ఎగ్జామినేషన్స్, డిఎస్సి బయాలజికల్ సైన్స్ స్కూల్ అసిస్టెంట్ ఎగ్జామినేషన్స్లో సో మనకు రిపీట్ అయినటువంటి క్వశ్చన్స్, వాటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్స్. సో దానిలో భాగంగా మనం ఫస్ట్ క్వశ్చన్ కనుక చూస్తే, సో ఫస్ట్ క్వశ్చన్లో మనకు కనిపిస్తూ ఉంది, సో మానవుడి చర్మంలో ఉండేటువంటి ప్రోటీన్, మానవుడి చర్మంలో ఉండేటువంటి ప్రోటీన్ ఏది అని ఆ క్వశ్చన్ మనకు కనిపిస్తూ ఉందండి. సో దానిలో భాగంగా ఇచ్చినటువంటి ఆప్షన్స్లో ఆప్షన్ ఏ కెసిన్, ఆప్షన్ బి నికోటిన్, ఆప్షన్ సి కెరాటిన్, ఆప్షన్ సి, ఆప్షన్ డి గ్లోబ్యూన్ అనేటువంటి క్వశ్చన్స్ని ఇవ్వడం జరిగింది. సో మరి మానవుడి యొక్క చర్మంలో ఉండేటువంటి ప్రోటీన్స్లో మనకిచ్చిన ఆప్షన్స్లో కరెక్ట్ క్వశ్చన్ వచ్చి కెరాటిన్. ఓకే, సో కరెక్ట్ ఆన్సర్ వచ్చి కెరాటిన్ అనేటువంటి ప్రోటీన్ మానవుడి చర్మంలో ఎక్కువగా ఉండే ప్రోటీన్. సో చర్మంలో కెరాటిన్ అనేటువంటి ప్రోటీన్తో పాటుగా మెలానిన్ అనేటువంటి వర్ణద్రవ్యం కూడా ఎక్కువగా ఉండడం జరుగుతూ ఉంది. అండ్ కెసిన్ పాలకి సంబంధించినటువంటి ప్రోటీన్ లేదా పాలలో ఉండేటువంటి ప్రోటీన్, నికోటిన్ టొబాకో లేదా పొగాకులో ఉండేటువంటి ప్రోటీన్, గ్లోబ్యూన్ లేదా గ్లోబ్యులిన్ మానవుడి యొక్క ప్లాస్మాలో ఉండేటువంటి ప్రోటీన్. రైట్, ఇక నెక్స్ట్ క్వశ్చన్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ చూస్తే, సో మానవుడి యొక్క నాడీ వ్యవస్థకు సంబంధించిన క్వశ్చన్ ఇదంతా కూడా. సో మానవుడి నాడీ మండలం మీద ప్రభావాన్ని చూపేటువంటి టాక్సిన్లను ఏమని పిలుస్తారని ఇంతకుముందు డిఎస్సి ఎగ్జామ్లో మనకి క్వశ్చన్ అడగడం జరిగింది. సో మానవుడి నాడీ మండలం మీద, నాడీ వ్యవస్థ మీద ప్రభావాన్ని చూపేటువంటి టాక్సిన్స్ అన్నింటినీ కూడా న్యూరోటాక్సిన్స్ అనేటువంటి పేరుతో పిలవడం జరుగుతూ ఉంది. న్యూరోటాక్సిన్ అనేటువంటి పేరుతో పిలవడం జరుగుతూ ఉంది. సో సాధారణంగా పాములు విసర్జించేటువంటి లేదా సో మరి పాముల్లో ఉండేటువంటి విషం, సో దాదాపుగా నాగుపాము లాంటి పాములో ఉండేటువంటి విషం అంతా కూడా మానవుడి నాడీ వ్యవస్థ మీద ప్రభావం చూపిస్తుంది. అలాంటి విష పదార్థాలని న్యూరోటాక్సిన్స్ అనేటువంటి పేరుతో పిలవడం జరుగుతూ ఉంది. ఇక నెక్స్ట్ ఈ ఆప్షన్లో హీమోలైటిక్ టాక్సిన్ అన్నము. సో రక్త ప్రసరణ వ్యవస్థ మీద ప్రభావం చూపేటువంటి టాక్సిన్స్ని హీమోలైటిక్ టాక్సిన్స్ అనేటువంటి పేరుతో పిలుస్తూ ఉన్నాం. అండ్ ఆప్లోటాక్సిన్స్ అంటే శిలీంధ్రాలు విడుదల చేసేటువంటి కొన్ని టాక్సిన్స్లో ఒక రకం ఆప్లోటాక్సిన్స్గా గుర్తుపెట్టుకోవాలా. సో ఇక్కడ ఇచ్చినటువంటి క్వశ్చన్కి కరెక్ట్ ఆన్సర్ వచ్చి న్యూరోటాక్సిన్, ఆప్షన్ ఏ. ఇక నెక్స్ట్ క్వశ్చన్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ చూస్తే, సో మానవుడిలో తెల్ల రక్త కణాలకి వచ్చేటువంటి క్యాన్సర్ను ఏ పేరుతో పిలుస్తారని క్వశ్చన్ అడగడం జరిగింది. సో మానవుడి యొక్క తెల్ల రక్త కణాలకి కలిగేటువంటి క్యాన్సర్ని ఏ పేరుతో పిలుస్తారని మనకు క్వశ్చన్ ఇవ్వడం జరిగింది. ఆప్షన్ ఏలో కార్సినోమా, ఆప్షన్ బిలో ల్యూకేమియా, ఆప్షన్ సిలో సార్కోమా, ఆప్షన్ డిలో ఏది కాదు అనే ఆప్షన్ ఇవ్వడం జరిగింది. మరి మానవుడి తెల్ల రక్త కణాలకి వచ్చేటువంటి క్యాన్సర్ని ల్యూకేమియా అనేటువంటి పేరుతో పిలవడం జరిగింది. మానవుడి యొక్క తెల్ల రక్త కణాలకు వచ్చేటువంటి క్యాన్సర్ని ల్యూకేమియా అనే పేరుతో పిలవడం జరిగింది. సో ఈ వ్యాధి వల్ల మానవుడిలో తెల్ల రక్త కణాల సంఖ్య పెరగడం జరుగుతూ ఉంది. ఓకే, ఎర్ర రక్త కణాల సంఖ్య పెరిగితే అనీమియా అనే వ్యాధి కలుగుతుంది. తెల్ల రక్త కణాల యొక్క సంఖ్య పెరిగితే ల్యూకేమియా అనేటువంటి వ్యాధి కలుగుతుంది. మరి క్యాన్సర్ గురించి అధ్యయనం చేసేటువంటి శాస్త్రాన్ని ఆంకాలజీ అనేటువంటి పేరుతో పిలవడం జరుగుతుంది. ఆంకాలజీ. సో క్యాన్సర్ రావడానికి చాలా రకాల కారణాలు ఉన్నాయి. సో దానిలో కొన్ని వైరస్లు, అదేవిధంగా కొన్ని రకాల కణాల అసంపూర్తి విభజన వల్ల, కణం సరైనటువంటి సమయంలో విభజన చెందకపోవడం వల్ల మానవుల్లో క్యాన్సర్ కలిగేటువంటి అవకాశాలు ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. ఇలా తెల్ల రక్త కణాలకు వచ్చినటువంటి క్యాన్సర్ని మనం ల్యూకేమియా అనేటువంటి పేరుతో పిలవడం జరుగుతుంది. ఇక నెక్స్ట్ మనకు కనబడే మరొక క్వశ్చన్, సో దానికి రిలేటెడ్గా ఉండేటువంటి క్వశ్చనే. సో ల్యూకేమియా తెలుగులో పాండు రోగం. సో ల్యూకేమియా లేదా పాండు రోగంలో సో ప్రభావితం అయ్యేటువంటి భాగాలు ఏమైనా జరిగింది. సో ఇంతకుముందు చదివిన క్వశ్చన్కి సేమ్ అలాంటి ఆన్సరే మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది. సో ల్యూకేమియా అనేటువంటిది తెల్ల రక్త కణాల పెరుగుదల వల్ల, ఓకే, సో తెల్ల రక్త కణాల పెరుగుదల వల్ల మానవుల్లో కలిగేటువంటి ఒక అపస్థితి, ఒక వ్యాధిగా గుర్తుపెట్టుకోవాలా. ఇది రక్త ప్రసరణ వ్యవస్థకి సంబంధించినటువంటి అంశంగా గుర్తుపెట్టుకోండి. ఇక నెక్స్ట్ క్వశ్చన్ కనుక చూస్తే, సో ఇక్కడ మొక్కలకు సంబంధించిన క్వశ్చన్స్ కనిపిస్తూ ఉందండి. బాటనీకి సంబంధించిన క్వశ్చన్ కనిపిస్తూ ఉంది. సో మొక్కలో యాంత్రిక బలాన్ని ఇచ్చేటువంటి నిర్జీవ కణజాలం, మొక్కల్లో యాంత్రిక బలాన్ని ఇచ్చేటువంటి నిర్జీవ కణజాలాన్ని, మొక్కల్లో యాంత్రిక బలాన్ని ఇచ్చే నిర్జీవ కణజాలాన్ని మనం దృఢ కణజాలం అని, ఓకే, సో దృఢ కణజాలం అనేటువంటి పేరుతో పిలవడం జరుగుతూ ఉంది. ఇక నెక్స్ట్ క్వశ్చన్కి సంబంధించినటువంటి అంశాలను చూస్తే, జిబ్బరిక్ ఆమ్లం. ఓకే, సో జిబ్బరిక్ ఆమ్లం అనేది ఈ క్రింది వాటిలో ఏంటి అని అడగడం జరిగింది. సో జిబ్బరిక్ ఆమ్లం అనేది, ఓకే, సో జిబ్బరిక్ ఆమ్లం అనేది ఇక్కడ ఇచ్చినటువంటి ఆప్షన్స్లో మొక్కల్లో ఉండేటువంటి హార్మోన్గా గుర్తుపెట్టుకోవాలా. ఆప్షన్ సి మొక్కల్లో ఉండేటువంటి హార్మోన్. ఇది క్రిమి సంహారిణి కాదు, కీటక సంహారిణి కాదు, ఎంజైమ్ కాదు, ఇది మొక్కల్లో ఉండేటువంటి ఒక రకమైన హార్మోన్.
సో దాన్ని మనం జిబ్బరిక్ యాసిడ్. సో జిబ్బరిక్ యాసిడ్తో పాటుగా ఆక్సిన్స్, సైటోకైనిన్స్, అబ్సైసిక్ యాసిడ్, ఇథిలిన్ అనేటువంటి హార్మోన్స్ కూడా మొక్కల్లో సాధారణంగా ఉండేటువంటి హార్మోన్లుగా గుర్తుపెట్టుకునేటువంటి ప్రయత్నం చేయండి. ఇక నెక్స్ట్ క్వశ్చన్కి సంబంధించినటువంటి అంశాన్ని చూస్తే, సో ఇది మొక్కల్లో జరిగేటువంటి జీవక్రియలకి సంబంధించినటువంటి క్వశ్చన్ అండి. సో ఇది మరీ ముఖ్యంగా బాష్పోత్సేకం అనేటువంటి టాపిక్కి సంబంధించినటువంటి క్వశ్చన్. సో దీనిలో అడుగుతా ఉన్నాడు క్వశ్చన్, పత్రరంధ్రాలు తెరుచుకునేటువంటి సందర్భం. ఓకే, సో పత్రరంధ్రాలు, సో మొక్క యొక్క పత్రంలో ఉండేటువంటి సూక్ష్మమైనటువంటి రంధ్రాలని పత్రరంధ్రాలను పిలుస్తూ ఉన్నారు. సో ఎప్పుడు తెరుచుకుంటావు అని అడుగుతా ఉన్నాడు. సో రక్షక పత్రాలు నీరు లేనప్పుడు, రక్షక కణాల్లో నీరు ఉన్నప్పుడు, రక్షక కణాలు లేనప్పుడు పై ఏవి కావాలనేటువంటి ఆప్షన్స్ ఇవ్వడం జరిగింది. సో సాధారణంగా ఇక్కడ ఇచ్చినటువంటి క్వశ్చన్ బాష్పోత్సేకం అనేటువంటి టాపిక్ని బేస్ చేసుకుని ఇవ్వడం జరిగింది. సో బాష్పోత్సేక సమయంలో రక్షక కణాలలో నీరు ఎక్కువగా ఉన్నప్పుడు అదంతా కూడా ఆవిరి రూపంలో మొక్కలు కోల్పోవడం జరుగుతుంది. అలాంటి దృగ్విషయాన్ని మనం బాష్పోత్సేకం అనే పేరుతో పిలుస్తూ ఉన్నాం. సో ఇచ్చిన ఆప్షన్స్లో ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్గా గుర్తుపెట్టుకోండి. ఇక నెక్స్ట్ మనకు కనబడే మరొక ఇంపార్టెంట్ క్వశ్చన్ ఏంటంటే, సో మానవుడి చెవికి దగ్గరగా ఉండే లాలాజల గ్రంథులు, మానవుని చెవికి దగ్గరగా ఉండే లాలాజల గ్రంథులు. సో సాధారణంగా మానవుడిలో ఉండేటువంటి లాలాజల గ్రంథుల సంఖ్య 3 జతలు. మానవుల్లో ఉండేటువంటి లాలాజల గ్రంథుల సంఖ్య 3 జతలు. నెమరు వేసేటువంటి క్షీరదాలలో అయితే 4 జతలు. నెమరు వేసేటువంటి క్షీరదాలలో అయితే 4 జతలుగా గుర్తుపెట్టుకోవాలా. సో మరి మానవుడి యొక్క చెవికి దగ్గరగా ఉండేటువంటి లాలాజల గ్రంథులు పెరోటిడ్ గ్రంథులు. మానవుడి యొక్క చెవికి దగ్గరగా ఉండేటువంటి లాలాజల గ్రంథులంతా కూడా పెరోటిడ్ గ్రంథులుగా గుర్తుపెట్టుకోవాలా. ఓకేనా. సో అదో జీవక గ్రంథులు, నాలుక క్రింది భాగంలో ఉండేటువంటి గ్రంథులు. అదో జమిక గ్రంథులు, దవడల క్రింద ఉండేటువంటి గ్రంథులు. నిమ్న నేత్ర కోటర గ్రంథి, ఇది మానవుడిలో ఉండదు, ఇది నెమరు వేసేటువంటి క్షీరదాల్లో మాత్రమే ఉంటుంది. ఇలా చెవికి దగ్గరగా ఉండేటువంటి లాలాజల గ్రంథులు పెరోటిడ్ అనే లాలాజల గ్రంథులు. ఇక నెక్స్ట్ క్వశ్చన్ కనుక చూస్తే మానవుడి విసర్జనకి సంబంధించి లేదా విసర్జక వ్యవస్థకి సంబంధించిన క్వశ్చన్గా మనం ఇక్కడ దీన్ని చూడొచ్చండి. మానవుడి యొక్క విసర్జన ముఖ్య లక్ష్యం ఏంటిది? సో మానవుడి యొక్క విసర్జనకు సంబంధించిన ముఖ్యమైన లక్షణం ఏంటి అని అడగడం జరుగుతూ ఉంది. సో విసర్జన అంటేనే ప్రధానంగా శరీరంలో ఉండేటువంటి వ్యర్థ పదార్థాలని బయటకి పంపడం. ఓకే, సో అదేవిధంగా మానవుడి యొక్క శరీరంలో ఉండే వివిధ రకాల అయాన్లని సమత స్థితిలో ఉంచడం. ఓకే, మరి విసర్జనకు సంబంధించినటువంటి ప్రధానమైన లక్షణాల్లో ఇక్కడ ఇచ్చినటువంటి ఆప్షన్స్లో ముఖ్యమైన సరైనటువంటి సమాధానం శరీరంలో ఉండేటువంటి వివిధ రకాల అయాన్లని సమతా స్థితిలో ఉంచేలా చేయడం అనే అంశంగా గుర్తుపెట్టుకోవాలి. ఇక నెక్స్ట్ దీని తర్వాత కనబడే మరొక ఇంపార్టెంట్ క్వశ్చన్ ఏంటంటే, మొక్కలకు సంబంధించిన ఆర్థిక ప్రాముఖ్యత గురించి మనకు కనిపిస్తూ ఉంది. సో దీనిలో మనకు కనిపించేటువంటి క్వశ్చన్ హీవియా బ్రెజిలెన్సిస్ అనే మొక్క నుంచి ఏం లభిస్తాయి అని అడుగుతా ఉన్నాం. సో హీవియా బ్రెజిలెన్సిస్ అనేటువంటి మొక్క నుంచి లభించేవి క్రింది వాటిలో ఏవి అని అంటే, సో హీవియా బ్రెజిలెన్సిస్ నుంచి లభించేది రబ్బర్. ఓకే, సో హీవియా బ్రెజిలెన్సిస్ అనేటువంటి మొక్క నుంచి మనకి రబ్బర్ తయారవుతూ ఉంది. ఆ మొక్క లేటెక్స్ భాగాల నుండి లేదా లేటెక్స్ అనేటువంటి పదార్థం నుంచి రబ్బర్ని తయారు చేయడం జరుగుతూ ఉంది. ఇక్కడ ఇచ్చినటువంటి క్వశ్చన్కి సరైనటువంటి సమాధానం ఆప్షన్ సి, రబ్బర్. ఓకే, ఇక నెక్స్ట్ మనకు కనబడే మరొక ఇంపార్టెంట్ క్వశ్చన్ విసర్జక వ్యవస్థకు సంబంధించి. ఇది ఇంతకుముందు రాసిన డిఎస్సిలో మనకి రిపీటెడ్ క్వశ్చన్ కనిపిస్తూ ఉంది. మానవుడి విసర్జక వ్యవస్థలో ఈ క్రింది భాగాలు ఉంటాయని అడగడం జరిగిందండి. సో దానిలో భాగంగా ఒక జత మూత్రపిండాలు, ఒక జత మూత్రనాళాలు, ఒక మూత్రాశయం. సో ఈ 3 రకాల భాగాలు అన్ని కలిసి మానవుడి విసర్జక వ్యవస్థ ఏర్పడుతున్నది. సో ఇచ్చినటువంటి ఆప్షన్స్లో కరెక్ట్ ఆప్షన్ డి. సో మానవుడి యొక్క విసర్జక వ్యవస్థలో ఉండేటువంటి భాగాలు 3: ఒక జత మూత్రపిండాలు, ఒక జత మూత్రనాళాలు, ఒక మూత్రకోశం అనేటువంటి భాగాలు. రైట్. ఇక నెక్స్ట్ మనకు కనబడే మరొక ఇంపార్టెంట్ క్వశ్చన్ ఏంటంటే, సో మానవుడి విసర్జక వ్యవస్థకు సంబంధించినటువంటి అంశమే. సో దాని డయాలసిస్ యంత్రం.
ఓకే, సో డయాలసిస్ యంత్రం అనేది ఈ క్రింది వాటిలో ఏంటి అని అడగడం జరుగుతూ ఉంది. సో ఇది ఒక కృత్రిమ గుండె, కృత్రిమ కాలేయం, కృత్రిమ ఊపిరితిత్తి, కృత్రిమ మూత్రపిండం అడగడం జరుగుతూ ఉంది. సో మరి ఇచ్చిన ఆప్షన్స్లో కరెక్ట్ ఆప్షన్ వచ్చి డయాలసిస్ అనేది ఒక కృత్రిమ మూత్రపిండంగా వ్యవహరించడం జరుగుతూ ఉంది. సో సాధారణంగా ఇన్సులిన్ అనేటువంటి హార్మోన్ లోపించడం వల్ల డయాబెటీస్ ఇన్సిఫిడస్ అనేటువంటి వ్యాధి కలుగుతూ ఉంది. మూత్రపిండాలు పాడైనప్పుడు కూడా ఆ వ్యక్తి యొక్క శరీరం నుంచి వ్యర్థ పదార్థాలని కృత్రిమంగా బయటకు తీసేటువంటి పద్ధతి లేదా విధానం డయాలసిస్ విధానం. సో ఆ డయాలసిస్ విధానంలో ఈ డయాలసిస్ అనేటువంటి యంత్రం కృత్రిమ మూత్రపిండంగా పనిచేస్తున్న విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. సో తర్వాత మనకు కనబడే మరొక క్వశ్చన్ ఏంటంటే, సో క్రింది వాటిలో పంట మార్పిడి అంటే అనే ఆప్షన్స్ని ఆ క్వశ్చన్కి ఆప్షన్స్ ఇవ్వడం జరిగింది. సో పంట మార్పిడి అంటే ఆప్షన్ ఏలో ఒకే పొలంలో ఒకే ఋతువులో అనేక రకాల మొక్కల పెంపకం, ఒకే పొలంలో వేరువేరు మొక్కలని వేరువేరు ఋతువుల్లో పెంచడం. ఆప్షన్ సిలో ఒకే మొక్కల్లో ఒకే పొలంలో ఒకే ఋతువులో ఒకే పంట పెంచడం అనేటువంటి ఆప్షన్స్ని మనం ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో మరి ఇక్కడ ఇచ్చినటువంటి ఆప్షన్స్లో ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సో ఒకే పొలంలో వేరువేరు మొక్కలని వేరువేరు కాలాల్లో పెంచడం. ఓకే, వేరువేరు మొక్కలని వేరువేరు కాలాల్లో పెంచడాన్ని మనం పంట మార్పిడి అనేటువంటి పేరుతో పిలవడం జరుగుతుంది. సో ఈ పంట మార్పిడి విధానం వల్ల నేలకి సంబంధించినటువంటి సారవంతత పెరుగుతూ ఉంది. నేల యొక్క ఉత్పత్తి సామర్థ్యం పెరిగి పంటల దిగుబడి అధికంగా వచ్చే అవకాశం ఉంటుంది. ఇది మనకి బయాలజీలో యూనిట్ 6కి సంబంధించినటువంటి యూనిట్ 6 or 7కి సంబంధించినటువంటి టాపిక్లో మనకి టాపిక్స్ కనిపిస్తూ ఉన్నాయి. ఇక నెక్స్ట్ మనకు కనబడే మరొక ఇంపార్టెంట్ క్వశ్చన్ ఏంటంటే, అయోడిన్ మరియు అగార్ లాంటి పదార్థాలు ఈ క్రింది వాటిలో వేటి నుండి లభిస్తాయి? అయోడిన్ మరియు అగార్ అనేటువంటి పదార్థాలు ఈ క్రింది వాటిలో వేటి నుండి లభిస్తాయి అని అంటే ఆప్షన్స్లో శిలీంధ్రాలు, శైవలాలు, జంతువులు, క్షీరదాలు అని ఇవ్వడం జరిగింది. మరి ఇచ్చిన ఆప్షన్స్లో కరెక్ట్ ఆప్షను శైవలాలు లేదా ఆల్గీ లేదా శైవలాలు లేదా ఆల్గీగా గుర్తుపెట్టుకోవాలి. రైట్. సో మరి అగార్ అనేటువంటి పదార్థం కానీ అయోడిన్ అనేటువంటి పదార్థం కానీ ఫియోఫైసి లేదా గోధుమ రంగు శైవలాల నుంచి మనకు ఎక్కువగా లభించడం జరుగుతూ ఉంది. మరి అయోడిన్ ఎక్కువగా కలిగినటువంటి ఫియోఫైసి తరగతికి చెందినటువంటి శైవలాలని మనం కెల్ప్స్ అని పేరుతో పిలవడం జరుగుతూ ఉంది. ఓకే, సో ఇలా ఆర్థికంగా ఉపయోగపడేటువంటి శైవలాలన్నీ కూడా ఫియోఫైసి తరగతికి సంబంధించిన శైవలాలు గుర్తుపెట్టుకోవాలా. సో ఈ శైవలాల నుండి అగార్ మరియు అయోడిన్ అనే పదార్థాలను తయారు చేయడం జరుగుతూ ఉంది. నెక్స్ట్ మనకు కనబడే మరొక ఇంపార్టెంట్ క్వశ్చన్ ఏంటంటే, హైపోథైరాయిడిజం అంటే. సో ఇది ఇంతకుముందు రాసినటువంటి డిఎస్సిలో మనకి ఎక్కువసార్లు రిపీట్ అయినటువంటి క్వశ్చన్గా గుర్తుపెట్టుకోవాలా. సో హైపో అనే పదానికి అర్థం ఏంటి? ఎక్కువ. థైరాయిడిజం అంటే థైరాయిడ్ అనేటువంటి వ్యాధిగా గుర్తుపెట్టుకోవాలా. ఓకే, మరి ఈ వ్యాధికి సంబంధించిన లక్షణం ఏంటి? రక్తంలో ఔటగ్రంథి హార్మోన్ ఎక్కువ అవ్వడం, రక్తంలో ఔటగ్రంథి హార్మోన్ తక్కువ అవ్వడం, రక్తంలో నీరు తక్కువ అవ్వడం, రక్తంలో రక్త కణాలు ఎక్కువగా ఉండడం. సో రక్తంలో ఔటోగ్రంథి హార్మోన్ ఎక్కువగా ఉండడం అనేది హైపోథైరాయిడిజం యొక్క ప్రధానమైనటువంటి లక్షణంగా గుర్తుపెట్టుకోవాలా. అండ్ మిగతా 3 ఆప్షన్స్ అన్నీ కూడా రాంగ్గా గుర్తుపెట్టుకోవాలా. ఓకే, మరి ఈ హైపోథైరాయిడిజం అనేది మానవుడి నాడీ వ్యవస్థకు సంబంధించిన టాపిక్లోకి వెళ్ళి మనకు కనబడేటువంటి క్వశ్చన్, అది జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలా. సో అవట్టు గ్రంథి, దీన్నే మనం థైరాయిడ్ గ్లాండ్ అనేటువంటి పేరుతో కూడా పిలుస్తూ ఉన్నాం. ఇది మానవుడి యొక్క గొంతుకి ఇరువైపులా ఉండేటువంటి గ్రంథి. మరి అంతఃస్రావిక వ్యవస్థలో అతిపెద్ద గ్రంథి అవట్టు గ్రంథిగా గుర్తుపెట్టుకోవాలా లేదా థైరాయిడ్ గ్లాండ్గా గుర్తుపెట్టుకోవాలా. సో దీన్నే మనం ఆడమ్స్ యాపిల్ అనేటువంటి పేరుతో పిలవడం జరుగుతూ ఉంది. ఇక నెక్స్ట్ మనకు కనబడే మరొక క్వశ్చన్, సో చాలా ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ అండి ఇది. సో ఇది బీటీ. ఓకే, సో బీటీ అన్నది ప్రస్తుతం చర్చనీయాంశమైనటువంటి కారకం. అండ్ ఈ బీటీ అనేటువంటి పదంలో బాసిల్లస్ తురింజెనిసిస్ అనేది ఈ క్రింది వాటిలో దేన్ని ఎదుర్కొనేటువంటి కారకం అని ఇవ్వడం జరిగింది. ఓకేనా. సో ఇక్కడ చాలా ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ అండి ఇది. సో బీటీ అనేటువంటి పదం అంటే ఏంటి, దానికి సంబంధించిన ఫుల్ ఫామ్ కూడా ఆయన ఇవ్వడం జరిగింది. మరి ఈ బీటీ అనేటువంటి బ్యాక్టీరియా కలిగినటువంటి పదార్థాలు లేదా పంటలు ఈ క్రింది వాటిలో వేటిని ఎదుర్కొంటాయంటే సో కీటకాలని. ఓకేనా. సో ద బీటీ
the BT crops like BT cotton, BT brinjal, BT groundnut లాంటి పదార్థాలు వివిధ రకాల కీటకాల నుంచి ఆ పంటల్ని రక్షించుకునేటువంటి సామర్థ్యాన్ని కలిగి ఉండడం జరుగుతుంది. మరి BT అనేటువంటి పదానికి అర్థం ఏంటి? బ్యాసిల్లస్ తురింజెనిసిస్. బ్యాసిల్లస్ తురింజెనిసిస్ అనేటువంటి బ్యాక్టీరియాని సో ఆర్టిఫిషియల్గా ల్యాబొరేటరీస్లో జెనెటిక్ ఇంజనీరింగ్ అనేటువంటి పద్ధతి ద్వారా వేరొక మొక్కలోకి చొప్పించి బీటీ పంటలని తయారు చేయడం జరుగుతుంది. సో ఇప్పటివరకు తయారు చేసిన పంటల్లో బీటీ కాటన్, బీటీ గ్రౌండ్నట్, బీటీ బ్రింజాల్ అనేవి ముఖ్యమైనటువంటి పంటలుగా గుర్తుపెట్టుకోండి. రైట్. సో నెక్స్ట్ మనకు కనబడే మరొక క్వశ్చన్ ఏంటంటే, సో ఒక వరుసలో ఉన్న మొక్కల అగ్ర కోరకాలని తోటమాలి కత్తిరిస్తున్నాడు, దీనికి శాస్త్రీయ కారణం. ఇలాంటి అప్లికేషన్ ఓరియంటెడ్ క్వశ్చన్స్ కూడా మనకి డిఎస్సి ఎగ్జామ్స్లో చాలా ఎక్కువగా రావడం జరుగుతుందండి. చాలా జాగ్రత్తగా మనం చూడాలా. ఒక వరుసలో ఉండేటువంటి మొక్కల అగ్ర కోరకాలని తోటమాలి కత్తిరిస్తున్నాడు అంటే సో ఒక మొక్కకు సంబంధించినటువంటి పై భాగాలన్నింటి కూడా తోటమాలి కత్తిరిస్తున్నాడట. దానికి శాస్త్రీయమైన కారణం ఏంటి? దానికి శాస్త్రీయమైనటువంటి ఉద్దేశం ఏంటి అంటే అగ్రకోరకం యొక్క పెరుగుదలని ఉత్తేజపరచడం అండ్ పార్శ్వకోరకాల పెరుగుదలని తగ్గించడం అండ్ పార్శ్వకోరకాల పెరుగుదలని ఉత్తేజపరచడం, మొక్క పెరుగుదలని తగ్గించడం. సో ఇచ్చినటువంటి ఆప్షన్స్లో సరైనటువంటి సమాధానం ఆప్షన్ బి, పార్శ్వకోరకాల పెరుగుదలని తగ్గించడం. ఓకేనా? సో పార్శ్వకోరకాల పెరుగుదలని ఉత్తేజపరచడం, ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్గా గుర్తుపెట్టుకోవాలా. సో పై భాగాలను కట్ చేస్తే ఆటోమేటిక్గా పక్క భాగాల యొక్క పెరుగుదల అనేది ఫాస్ట్గా జరుగుతుంది. అలా పార్శ్వకోరకాల పెరుగుదలని ఉత్తేజపరచడం ఈ అగ్రకోరకాలని కత్తిరించడం యొక్క వెనుక ఉన్న శాస్త్రీయ కారణంగా గుర్తుపెట్టుకోవాలా. ఇక నెక్స్ట్ మనకు కనబడే మరొక క్వశ్చన్, మడ మొక్కలలో నేలపైకి వచ్చి నిలువుగా పెరిగేటువంటి వేర్లు. సో ఇక్కడ మడ మొక్కలని మనం మ్యాంగ్రూవ్ మొక్కలు అనేటువంటి పేరుతో పిలుస్తూ ఉన్నాం. సో ఈ ఉప్పునీటి ప్రాంతాల్లో, ఈ ఎక్కువగా క్షార నేలల్లో పెరిగేటువంటి మొక్కల్లో, ఈ మడ మొక్కల్లో, ఈ మ్యాంగ్రూవ్ మొక్కల్లో ఉండేటువంటి వేర్లు వాటికి ఆక్సిజన్ సరిగా అందకపోవడం వల్ల నేల లోపల నుండి వాతావరణంలోకి వచ్చి ఆక్సిజన్ పీల్చుకోవడం జరుగుతుంది. అలా పెరిగేటువంటి వేర్లని నుమాటోఫోర్స్ అనేటువంటి పేరుతో పిలవడం జరుగుతూ ఉంది. ఓకే. సో కొనిడియోఫోర్లు శిలీంధ్రాల్లో ఉన్నాయి, ఆర్కిగోనియోఫోర్లు బ్రయోఫైటా లాంటి జీవుల్లో ఉన్నాయి, స్పొరాంజియోఫోర్లు బ్రయోఫైటా, టెరిడోఫైటా లాంటి జీవుల్లో ఉండేటువంటి సిద్ధ బీజాశయాలు. సో ఇక్కడ మరి మడ మొక్కల్లో నేలపైకి వచ్చి నీటిని పీల్చుకునేటువంటి లేదా ఆక్సిజన్ పీల్చుకునేటువంటి వేర్లని న్యూమాటోఫోర్స్ లేదా శ్వాసించే వేర్లు అనే పేరుతో పిలుస్తూ ఉన్నాం. ఇక నెక్స్ట్ క్వశ్చన్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ చూస్తే కెవిలియర్ స్మిత్ ప్రకారం జీవులు ఎన్ని వర్గాలని ఇవ్వడం జరిగింది. సో కెవిలియర్ స్మిత్ ప్రకారం జీవులు 6 రాజ్యాలుగా గుర్తుపెట్టుకోండి. సో కెవిలియర్ స్మిత్ ప్రకారం జీవులు 6 రాజ్యాలుగా గుర్తుపెట్టుకోండి. ఇక నెక్స్ట్ మనకు కనబడే మరొక క్వశ్చన్, ఒక వ్యక్తిలో హిమోగ్లోబిన్ ఉత్పత్తి విపరీతంగా తగ్గింది, ఆ వ్యాధి ఏదై ఉండవచ్చు అని ఇక్కడ ఆప్షన్స్ ఇవ్వడం జరిగింది. ఒక వ్యక్తిలో హిమోగ్లోబిన్ యొక్క ఉత్పత్తి విపరీతంగా తగ్గింది అలాంటప్పుడు ఆ వ్యక్తికి సంబంధించిన వ్యాధి ఏమై కావచ్చు అని అంటే, సో హిమోగ్లోబిన్ యొక్క ఉత్పత్తి తగ్గితే మానవుడు కలిగేటువంటి వ్యాధి థాలసేమియా. మరి గాయాలైనప్పుడు రక్తం గడ్డగట్టకపోయే జన్యు సంబంధ వ్యాధి హిమోఫీలియా. మరి మానవుడికి బ్యాక్టీరియా వల్ల వచ్చేటువంటి వ్యాధి టైఫాయిడ్. అండ్ సో సాధారణంగా ఉండేటువంటి బ్యాక్టీరియా వల్ల వచ్చేటువంటిది సెప్టిమీసియా. మరి ఇచ్చినటువంటి క్వశ్చన్కి సరైనటువంటి సమాధానం థాలసేమియా గుర్తుపెట్టుకోవాలా. సో హిమోగ్లోబిన్ యొక్క ఉప ప్రమాణాలు ఏర్పడకపోవడం థాలసేమియా వ్యాధి యొక్క ప్రధానమైనటువంటి లక్షణం. ఇలా హిమోగ్లోబిన్ ఉత్పత్తి సరిగ్గా జరగకపోతే మానవుడిలో కలిగేటువంటి వ్యాధి థాలసేమియా. ఇక నెక్స్ట్ క్వశ్చన్కి సంబంధించిన అంశాన్ని కనుక చూస్తే, సో జెనెటిక్ ఇంజనీరింగ్ యొక్క అనువర్తనం ప్రకారం తల్లిదండ్రులు మరియు తల్లిదండ్రులకు సంబంధించిన వివాదాలు, నేరస్తుల పైన పరిశోధనలు పరిష్కరించడానికి ఈ క్రింది పద్ధతి తోడ్పడుతుందని క్వశ్చన్ ఇవ్వడం జరిగింది. సో జెనెటిక్ ఇంజనీరింగ్ యొక్క ఉపయోగం వల్ల
ఏం చేస్తున్నారంట? సో ఎవరి తల్లిదండ్రులు, ఎవరి పిల్లలకి ఎవరి తల్లిదండ్రులు అనేటువంటి విషయాన్ని పరిష్కారం చేస్తున్నారు. అదేవిధంగా ఎవరైనా వ్యక్తులు హత్య చేసినప్పుడు లేదా ఇంకేదైనా నేరం చేసినప్పుడు వాళ్ళ మీద పరిశోధనలు చేసి ఆ నేరస్తులను పట్టుకునేటువంటి పద్ధతి కూడా మనకి జెనెటిక్ ఇంజనీరింగ్ ద్వారానే ఉత్పత్తి కావడం జరిగింది, లేదా దాని నుంచి అభివృద్ధి కావడం జరిగింది. సో అలాంటి తల్లిదండ్రులని, నేరస్తులని పరిశోధన చేయడానికి ఉపయోగించే జెనెటిక్ ఇంజనీరింగ్లోని అతి ముఖ్యమైనటువంటి శాఖ లేదా బ్రాంచే డిఎన్ఏ ఫింగర్ ప్రింటింగ్. సో ఈ డిఎన్ఏ ఫింగర్ ప్రింటింగ్ని మొదటిసారిగా కనుగొన్నటువంటి శాస్త్రవేత్త అలెక్ జెఫ్రీ అనేటువంటి శాస్త్రవేత్త డిఎన్ఏ ఫింగర్ ప్రింటింగ్ని మొదటిసారిగా అభివృద్ధి చేయడం జరిగింది. సో నెక్స్ట్ మనకు కనబడే మరొక ఇంపార్టెంట్ క్వశ్చన్ మానవుడి జీర్ణ వ్యవస్థకు సంబంధించి. ఓకే, సో మనం ఆకలిగా ఉన్నప్పుడు మన కడుపులో ఆకలి ప్రచోదనాలు కలుగుతాయి. దానికి కారణం, సో ఇంతకుముందు ఉన్న టెక్స్ట్ బుక్స్తో కంపేర్ చేస్తే లాస్ట్ 4-5 ఇయర్స్కి వచ్చిన టెక్స్ట్ బుక్స్లో చాలా ఇన్ఫర్మేషన్ యాడ్ చేయడం జరిగింది, స్కూల్ బుక్స్లో కానీ ఇంటర్మీడియట్ బుక్స్లో కానీ. సో మనం ఆకలిగా ఉన్నప్పుడు మన కడుపులో ఆకలి ప్రచోదనాలు కలుగుతాయి. దానికి కారణం ఇదంతా అప్లికేషన్ ఓరియంటెడ్ క్వశ్చన్స్ ఇవన్నీ కూడా. సో అప్లికేషన్ ఓరియంట్, డైరెక్ట్ క్వశ్చన్ కాదు ఇంకా, రైట్. సో ఆప్షన్ ఏలో గ్లూకోజ్ స్థాయి పడిపోవడం, గ్రిల్లిన్ స్రవించడం, మాంసకృతులు పడిపోవడం అండ్ పెప్సిన్ స్రవించడం, గ్లూకోజ్ స్థాయి పడిపోవడం, ట్రిప్సిన్ స్రవించడం, గ్లూకోజ్ స్థాయి పడిపోవడం, స్టియాప్సిన్ స్రవించడం అని ఆప్షన్స్ ఇవ్వడం జరిగింది. మరి మనం ఆకలిగా ఉన్నప్పుడు మన కడుపులో ఆకలి ప్రచోదనాలు కలుగుతాయని దానికి కారణం శరీరంలో గ్లూకోజ్ స్థాయి పడిపోయి గ్రిలిన్ అనేటువంటి హార్మోను ఉత్పత్తి కావడం. ఓకే, సో ఆకలిగా ఉన్నప్పుడు మన శరీరంలో గ్లూకోజ్ లెవెల్స్ పడిపోయి గ్రిలిన్ అనేటువంటి పదార్థం విడుదల కావడం అనేది ఈ ప్రశ్నకి సరైనటువంటి సమాధానంగా గుర్తుపెట్టుకోవాలా. ఇక నెక్స్ట్ మనకు కనబడే మరొక ఇంపార్టెంట్ క్వశ్చన్. ఓకే, సో ఇది విటమిన్లకి సంబంధించిన క్వశ్చన్ లేదా పోషక పదార్థాలకి సంబంధించినటువంటి క్వశ్చన్ అండి. సో ఈ కింది విటమిన్ లోపం వల్ల మగవారిలో వంధ్యత్వం, ఆడవారిలో గర్భస్రావాలు సంభవిస్తాయి. ఈ క్రింది విటమిన్ లోపం వల్ల మగవారిలో వంధ్యత్వం, ఆడవారిలో గర్భస్రావాలు సంభవిస్తాయని అడగడం జరిగింది. సో ఇక్కడ సాధారణంగా విటమిన్ ఏ, డి, ఈకే, B1, B2, B3, B5 అని కనుకుండా ఆ విటమిన్ యొక్క రసాయన నామాలు ఇవ్వడం జరిగింది. అంటే ఇలాంటి క్వశ్చన్స్ చూసినప్పుడు మనకు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటి అని అంటే విటమిన్లకు సంబంధించిన రసాయనామాలని కూడా మనం చాలా జాగ్రత్తగా కాన్సన్ట్రేట్ చేయాలి. ఓకే, మరి మగవారిలో వంధ్యత్వం, ఆడవారిలో గర్భస్రావం అనేది విటమిన్ ఈకి సంబంధించినటువంటి లోపంగా గుర్తుపెట్టుకోవాలా. మరి విటమిన్ ఈకి సంబంధించినటువంటి రసాయన నామం టోకోఫెరాల్. విటమిన్ ఈకి సంబంధించిన రసాయన నామం టోకోఫెరాల్గా గుర్తుపెట్టుకోవాలా. సో విటమిన్ ఏకి సంబంధించిన రసాయన నామం రెటినాల్, విటమిన్ డికి సంబంధించిన రసాయన నామం కాల్సిఫెరాల్, విటమిన్ B1కి సంబంధించిన రసాయన నామం థయామిన్. విటమిన్ ఈ లేదా టోకోఫెరాల్ లోపం వల్ల మగవారిలో వంధ్యత్వం, ఆడవారిలో గర్భస్రావం అనే లక్షణాలు సంభవించడం జరుగుతూ ఉంది. ఇక నెక్స్ట్ మనకు కనబడే మరొక ముఖ్యమైనటువంటి అంశం, ఇది కణ విభజనలో సమ విభజనకు సంబంధించినటువంటి అంశం. ఆస్టర్ అంటే సెంట్రియోల్ మరియు సెంట్రియోల్ మరియు కండే తంతువులు. ఓకే, ఆస్టర్ అంటే ఆస్టర్ అంటే సెంట్రియోల్స్ మరియు క్రోమాటిడ్స్గా గుర్తుపెట్టుకోవాలా. క్రోమాటిడ్స్గా గుర్తుపెట్టుకోవాలా. ఇక నెక్స్ట్ మనకు కనబడే మరొక క్వశ్చన్ ఏంటంటే, సో మరిగించడం ద్వారా సూక్ష్మజీవులని చంపవచ్చు అనేటువంటి విషయాన్ని 1768లో ప్రయోగపూర్వకంగా నిరూపించినటువంటి మొట్టమొదటి వ్యక్తి ఎవరనంటే స్పాలెంజిన్. ఓకే, స్పాలెంజిన్ అనేటువంటి శాస్త్రవేత్త ఏదైనా ఒక పదార్థాన్ని ఎక్కువగా మరిగించడం ద్వారా ఆ పదార్థంలో ఉండేటువంటి సూక్ష్మజీవులు చనిపోయేదనే విషయాన్ని ఈయన 1768లో మనకి తెలియజేయడం జరిగింది. స్పాలెంజిని. సో లూయిస్ పాస్చర్ మొదటిసారిగా ఆంథ్రాక్స్ వ్యాధికి, రేబీస్ వ్యాధికి వ్యాక్సిన్ కనుగొనడం జరిగింది. యాంటోనీ వ్యాన్ లివెనుక్ మొదటిసారిగా సూక్ష్మదర్శిని కనుగొనడం జరిగింది. అండ్ ఎడ్వర్డ్ జెన్నర్ ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా మసూచి వ్యాధికి వ్యాక్సిన్ కనుగొనడం జరిగింది. ఇలా ఒక సందర్భంలో శాస్త్రవేత్తలు వచ్చినప్పుడు అన్నీ ఒకే దగ్గర గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయాలి. ఇక నెక్స్ట్ మనకు కనబడే మరొక క్వశ్చన్, సో ఈ క్రింది వాటిలో సరికాని జతని గుర్తించండి.
సారికా అనే జతని గుర్తించండి. సో ఇక్కడ వివిధ రకాల వ్యాధులు, ఆ వ్యాధులని కలుగజేసేటువంటి ఆ వ్యాధులకి కారణమైనటువంటి సూక్ష్మజీవుల పేర్లు ఇవ్వడం జరిగింది. అది ఒకసారి చూద్దాం. సో డిప్తీరియా అనేది బ్యాక్టీరియా వల్ల కలుగుతుంది. దీన్ని కలుగజేసేటువంటి బ్యాక్టీరియా కొరినోబాక్టర్ డిప్థీరియో అంటే ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, టెటానస్ అనేది బ్యాక్టీరియా వల్ల కలుగుతుంది. సో దీన్ని కలుగజేసేటువంటి బ్యాక్టీరియా క్లాస్ట్రీడియం టెటానీ, ఇది కూడా కరెక్ట్ ఆన్సర్. ఓకే, అండ్ మూడవది మలేరియా. సో మలేరియా అనేటువంటి వ్యాధి ప్లాస్మోడియం వల్ల కలుగుతుంది, ఇది కూడా కరెక్ట్. కానీ సో ఇక్కడ మనం అబ్జర్వ్ చేయాల్సిన విషయం ఏంటంటే అమీబాయిక్ డిసెంట్రీ. ఓకే, సో అమీబిక్ డిసెంట్రీ అనేది అమీబా ప్యాట్రియస్ వల్ల కలగదు. ఇది ఎంటమీబా హెస్టాలికా అనేటువంటి జీవి వల్ల కలుగుతున్న విషయాన్ని గుర్తుపెట్టుకోవాలా. ఇక నెక్స్ట్ మనకు కనిపించే మరొక ముఖ్యమైనటువంటి క్వశ్చన్. సో ఇది మనకి జనాభా నియంత్రణ, గర్భ నిరోధక మాత్రలు, ప్రత్యుత్పత్తి పునరుత్పత్తి శక్తి అనేటువంటి టాపిక్లోకి వెళ్ళి కనిపిస్తూ ఉంది. ఎయిడ్స్ అనేటువంటి టాపిక్ని స్పెషల్గా మెన్షన్ చేయడం జరిగింది. మరి ఎయిడ్స్ కంట్రోల్ ప్రాజెక్ట్ వారి ఆశా కార్యక్రమం యొక్క పద విస్తరణ అంటే ఆశా అనేటువంటి పదానికి అర్థం ఏందని అడుగుతున్నాడు. సో దీనిలో ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ, హెల్త్ ఆర్గనైజేషన్, అక్రిడేటెడ్ సొసైటీ హెల్త్ యాక్టివేషన్, అక్రిడేటెడ్ సోషల్ హెల్త్ యాక్టివిస్ట్ అండ్ యాక్టివేషన్ ఆఫ్ ద సోషల్ హెల్త్ అథారిటీ ఇవ్వడం జరిగింది. సో ఇచ్చినటువంటి ఆన్సర్స్లో సరైనటువంటి సమాధానం అక్రిడేటెడ్ సోషల్ హెల్త్ యాక్టివిస్ట్గా గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయాలి ఆశ. ఓకేనా? సో మరి ఎయిడ్స్ అనగానే మనకు గుర్తు రావాలా, ఇది వైరస్ వల్ల కలిగేటువంటి వ్యాధి. మరి ఎయిడ్స్ అనేటువంటి పదానికి అర్థం ఎక్వైర్డ్ ఇమ్యూనో డెఫిషియన్సీ సిండ్రోమ్. సో ఈ వ్యాధికి సంబంధించిన అవేర్నెస్ కోసం మనకి రెడ్ రిబ్బన్ ఎక్స్ప్రెస్ అనేటువంటి కార్యక్రమాన్ని కూడా స్టార్ట్ చేయడం జరిగింది. ఓకే, రైట్. ఇక నెక్స్ట్ మనకు కనబడే ఇంకొక ఇంపార్టెంట్ క్వశ్చన్ ఏంటంటే బిఎంఆర్. ఓకే, సో బిఎంఆర్ అంటే బేసల్ మెటబాలిక్ రేట్. సో ఇది నిర్ధారించడానికి ఈ క్రింది వాటిలో ఏ పరికరం ఉపయోగిస్తారని అడగడం జరిగింది. సో మరి బిఎంఆర్ని కొలవడానికి ఉపయోగించేటువంటి పరికరం స్పైరోమీటర్గా గుర్తుపెట్టుకోవాలా. మరి స్పిగ్నోమానోమీటర్తోని మానవుడి యొక్క రక్తపీడనం లేదా బ్లడ్ ప్రెషర్ని మనం మెజ్యూర్ చేయడం జరుగుతుంది. బారోమీటర్తోని వాతావరణంలో ఉండేటువంటి పీడనాన్ని మెజ్యూర్ చేయడం జరుగుతుంది. మరి బిఎంఆర్ని కొలిచేటువంటి పరికరం స్పైరోమీటర్గా గుర్తుపెట్టుకోవాలా. ఇక నెక్స్ట్ మనకు కనబడే మరొక ఇంపార్టెంట్ క్వశ్చన్ కనుక చూస్తే ఈ క్రింది వాటిలో బ్యాక్టీరియా వల్ల జరిగేటువంటి నైట్రిఫికేషన్ అన్నాడు. సో ఇచ్చినటువంటి ఆప్షన్స్లో కరెక్ట్ ఆప్షన్ వచ్చి నైట్రేట్స్ అమోనియా మొక్కలు. నైట్రైట్స్ అమోనియా అనేటువంటి ఆ సీక్వెన్స్లో మొక్కలు అమోనియాని బ్యాక్టీరియా నుంచి స్వీకరించడం జరుగుతూ ఉంది. ఇక నెక్స్ట్ మనకు కనబడే పర్యావరణానికి సంబంధించిన ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇంతకుముందు రాసిన ఎగ్జామ్స్లో కనిపిస్తున్నది. పర్యావరణ పరిరక్షణకి సంబంధించి 3 R's అంటే అర్థమైంది. సో 3 R's అనేటువంటి పదానికి అర్థం ఏంటి అని అంటే రెడ్యూస్, రీయూజ్ అండ్ రీసైకిల్. ఓకే, సో రెడ్యూస్, రీయూజ్, రీసైకిల్. ఓకే, సో రెడ్యూస్, రీయూజ్, రీసైకిల్ అనేటువంటి పదాలు 3R అనేటువంటి పదాలకి అర్థంగా మనం గుర్తుపెట్టుకోవాలా. ఇక నెక్స్ట్ మనకు కనబడే మరొక క్వశ్చన్ ఏంటంటే సో ఓజోన్ పొరలోని ఓజోన్ రంధ్రం అంటే ఓజోన్ తక్కువగా ఉండేటువంటి ప్రాంతాన్ని ఓజోన్ హోల్ అనేటువంటి పేరుతో, ఓజోన్ డెప్లియేషన్ అనేటువంటి పేరుతో పిలవడం జరుగుతూ ఉంది. ఇక నెక్స్ట్ మనకు కనబడే మరొక ఇంపార్టెంట్ క్వశ్చన్ ఏంటంటే సో సూక్ష్మ జీవ విధానం ద్వారా బగస్సీని గ్లూకోజ్ వంటి సరళ చక్కెరగా మార్చడాన్ని. ఓకే, సో సూక్ష్మ విధానం ద్వారా బగస్సీని గ్లూకోజ్ వంటి చక్కెరలుగా మార్చేటువంటి విధానాన్ని సకారిఫికేషన్ అనేటువంటి పేరుతో పిలవడం జరుగుతుంది. సో ఇది చెరుకుకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్, రైట్. సో సకారం అఫిసినాల్స్ అనేటువంటి పేరుతో పిలుస్తూ ఉన్నాం చెరుకుని. సో నెక్స్ట్ మనకు కనబడే మరొక క్వశ్చన్ ఏంటంటే వేడి చేయడం వల్ల సూక్ష్మజీవులు నశిస్తాయి.
వేడి చేయడం వల్ల సూక్ష్మజీవులు నశిస్తాయనేటువంటి విషయాన్ని మనకి కనుగొన్నటువంటి శాస్త్రవేత్త ఎవరు అని అడగడం జరిగింది. సో దానిలో భాగంగా ఎడ్వర్డ్ జెన్నర్, లూయిస్ ప్యాచర్, రాబర్ట్ కోచ్, విల్కిన్సన్ అనేటువంటి శాస్త్రవేత్తల పేర్లు ఇవ్వడం జరిగింది. మరి వేడి చేయడం వల్ల సూక్ష్మజీవులు నశిస్తాయనే విషయాన్ని చెప్పింది మనకి లూయిస్ ప్యాచర్. ఓకే, సో లూయిస్ ప్యాచర్గా గుర్తుపెట్టుకోవాలా. మరిగించడం ద్వారా సూక్ష్మజీవులు నాశనం చేస్తాయని చెప్పింది మాత్రం స్పాలెంజ్ని, వేడి చేయడం ద్వారా నశిస్తాయని చెప్పింది ప్యాచర్గా గుర్తుపెట్టుకోవాలా. ఇక నెక్స్ట్ క్వశ్చన్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ చూస్తే ఇది వృక్ష ప్రపంచంలో మొక్కలకు సంబంధించింది టోనోప్లాస్ట్. ఓకే, సో టోనోప్లాస్ట్ అనేది ఈ క్రింది వాటిలో ఏది అడుగుతా ఉన్నాడు. సో టోనోప్లాస్ట్ అనేది రిక్తికను ఆవరించి ఉండి రిక్తిక కరరసంతో నిండి ఉండేటువంటి మొక్కల్లో కనిపించేటువంటి భాగంగా గుర్తుపెట్టుకోవాలా. సో ఇచ్చిన ఆప్షన్స్లో ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. సో టోనోప్లాస్ట్ అనేది రిక్తికను ఆవరించి ఉండేటువంటి ఒక పొర. ఇది రిక్తిక కరరసంతో నిండి ఉండేటువంటి మొక్కల్లో మాత్రమే సాధారణంగా కనిపిస్తుంది. సో టోనోప్లాస్ట్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇది. ఓకే, ఇది కణత్వచం కాదు, హరితరేణు లోపల ఉండే త్వచం కాదు, మైటోకాండ్రియా వెలుపల ఉండే త్వచం అంతకన్నా కాదు. రైట్, ఇక నెక్స్ట్ మనకు కనబడే మరొక ముఖ్యమైన క్వశ్చన్ ఆవరణ వ్యవస్థకు సంబంధించి పర్యావరణంలో ఆహారపు గొలుసులో ప్రతి స్థాయిలో ఉండేటువంటి శక్తి పరిమాణం ఏది అని అడుగుతా ఉన్నాడు. ఆహారపు గొలుసులో ఇన్ ఫుడ్ చైన్ ఎట్ వేరియస్ లెవెల్స్ వాట్ ఈస్ ద ఫార్మ్ ఆఫ్ ద ఎనర్జీ మీన్స్. సో ఆహారపు గొలుసులో ఉండేటువంటి ప్రతి స్థాయిని మనం పోషక స్థాయి అనేటువంటి పేరుతో పిలుస్తూ ఉన్నాం. సో దీన్ని T1, T2, T3 అనేటువంటి పేర్లతో ఇండికేట్ చేయడం జరుగుతూ ఉంది. ఆహారపు గొలుసులో ఉండేటువంటి ప్రతి స్థాయి పోషక స్థాయిగా గుర్తుపెట్టుకోవాలా. సో ఇది ఈరోజు మనకి కనిపించేటువంటి క్వశ్చన్స్. మిగతా కొన్ని ప్రశ్నల్ని మళ్ళీ తర్వాతి తరగతిలో మనం నేర్చుకునే ప్రయత్నం చేద్దాం.